న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సమపాలనలో సంక్షేమం, అభివృద్ధి. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. కొలువు తీరనున్న శుభంకర మహాగణపతి. పుష్కర్ ఘాట్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ. సొసైటీల ద్వారా రైతులకి మెరుగైన సేవలు. ఘనంగా హుకుంపేట 3 మెన్ కమిటీ ప్రమాణ స్వీకారం. కడియాల శ్రీనివాస్ను శాశ్వతంగా బహిష్కరించాం, వెల్లడించిన శ్రీ సువర్ణ వర్తక సంఘం నేతలు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, సూపర్ సక్సెస్ అయిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 59 మందికి 29.72 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలు పంపిణీ చేశారు. నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ సూపర్ 6 పథకాల అమలు తీరు, నిడదవోలు సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని సమపాలనలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 59 మందికి 29,72,186 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 29,72,186 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పటి వరకు 2,44,46,779 రూపాయల కిమ్మత్తు చేసేటువంటి చెక్కుల్ని సీఎంఆర్ఎఫ్ కింద పంపిణీ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ కూడా ఎవరెవరైతే ఆ పన్నులు వస్తున్నారో వారికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక నిరంతర ప్రక్రియగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అనేది గతంలో ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో, ఇంత పెద్ద మొత్తంలో వచ్చేటువంటి సందర్భాలు ఉండేవి కాదు. అలాంటిది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరైతే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి అవసరమైన విధంగా వారు అడిగినంత మేరకు వారికి సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇంత పెద్ద మొత్తంలో చెక్కులు రావడం కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందనేటువంటి మాట కూడా బయట వినపడతా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద రాళ్ళు వేయడానికి, దుమ్ము వేయడానికి ప్రతిపక్షం, వారికి ప్రజల్లో పెద్దగా మద్దతు లేకపోయినా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది వినాయక చవితి వేడుకలో భాగంగా స్థానిక పుష్కర్ ఘాట్లో సర్వకార్యసిద్ధి, సకల శుభాలు కలిగించే శుభంకర మహాగణపతిని ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకురాలు జక్కంపూడి విజయలక్ష్మి వెల్లడించారు. స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద సోమవారం జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి విజయలక్ష్మితో పాటు కమిటీ ప్రతినిధులు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, బైరాజు ప్రసాదరాజు, నందెపు శ్రీనివాసు మాట్లాడారు. 2010లో జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకునిగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, ఈ ఏడాది 16 సంవత్సరానికి చేరుకుందని చెప్పారు. 18 అడుగుల ఎత్తైన శుభంకర మహాగణపతి వినాయకుని విగ్రహాన్ని నూలుపోగులు, పసుపు తాడుతో రూపొందిస్తున్నామని చెప్పారు. 27వ తేదీ ఉదయం గణపతి హోమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. 7వ తేదీన ఉదయం నిమజ్జనం జరుగుతుందని చెప్పారు. ప్రతిరోజు గణపతి హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఉత్సవాల తర్వాత ప్రజలకు ప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు. కొమ్మల సాయి, వాకచల్ల కృష్ణ, పిచ్చిక సత్యనారాయణ, నిడిగట్ల బాబ్జీ, కరుణామయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనకు కొలువు తెచ్చడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. శుభంకర మహాగణపతిని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో చూపించాలి, ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా చూపించాలి అనేటటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఆ ఆలోచన కూడా శాస్త్రపరంగా
మన సాంప్రదాయపరంగానే ఆ గణపతిని ఇక్కడ కొలువు తెచ్చడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ కొలువు తీర్చేటటువంటి గణపతి శుభంకర మహాగణపతి, ఈయన ఈ రూపంలో కొలువవుతున్నారు. అదే వినాయకిగా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. సంవత్సరం పెట్టాం, నాడాలు ఒకసారి పెట్టాం, విభూది ఒకసారి పెట్టాం. అలా అందులో భాగంగా ఈ సంవత్సరం శుభంకర గణపతి 16వ సంవత్సరం శుభంకర గణపతి అంటే అందరికీ కూడా శుభం జరగాలని ఈ సంవత్సరం అట్లా పెడుతున్నారు. ఈ కార్యక్రమ ఉత్సవాలకి రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ ఉన్న 9 రోజులు కూడా అసలు ఎక్కడా కూడా ఇసుకైతే రాలినంత ఇదిగా వాళ్ళకి ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో హిందువులు అనే వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందు గణపతికి పూజ చేసిన తర్వాతే కార్యక్రమం మొదలెట్టడం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. కార్పొరేషన్లో రుడా మాస్టర్ ప్లాన్ గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రుడా ప్రతిపాదిత అంశాలపై వివరించారు. 3156 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ రూపొందించవలసిన ఉండగా ప్రస్తుతం 1005 చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. రుడా పరిధిలోని పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రధానంగా కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలపై దృష్టి సారించాలని సూచించారు. గోదావరి పుష్కరాల దృశ్య యాత్రికుల సౌకర్యం కోసం ఘాట్ల అభివృద్ధి, విస్తృత రహదారులు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రుడా వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, రుడా ప్లానింగ్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. హుకుంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఏసిఎస్ 3-మ్యాన్ కమిటీ చైర్మన్ బొప్పన శ్రీనివాస్, సభ్యుడు మద్దిపోటి సత్యనారాయణ ప్రసాద్తో సోమవారం సొసైటీలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం సహకార సంఘాలకు తీవ్ర నష్టం వాటిల్లేలాగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కేవలం రైతులకి సేవలందించే బొప్పన శ్రీనివాస్, మద్దిపొట్టి సత్యనారాయణ ప్రసాద్, సోము వినాయకులకు 3-మ్యాన్ కమిటీలో నియమించిందని తెలిపారు. సొసైటీలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకి అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్, సీఈఓ బడ్డెడ రాంబాబు, టీడీపీ రూరల్ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, దుడ్డుపూడి రమేష్, బొప్పన అప్పారావు, దండమూడి బాపినీడు గ్రామ పెద్దలు, సహకార శాఖాధిపతులు పాల్గొన్నారు. ఏదైతే మేము తొలిలో చూసాం సొసైటీ నడుపుతున్న విధానం చాలా చక్కగా చేస్తున్నారు. వాడు 2 రూపాయలకి స్కీమ్ 5 రూపాయలు చేస్తుంది స్కీమ్ నడుపుతూ ఉన్నారు. నిక్కచ్చిగా ప్రజలకి నీళ్ళు అందుతూ ఉన్నాయి, మంచినీరు. అలాగే వాళ్ళు లాభసాటిలో వెళ్తున్నారు, ప్రతి సంవత్సరం కూడా లాభసాటిగా వెళ్తుంది. బ్లడ్ బ్యాంకులు పెడుతున్నారు, హెల్త్ క్యాంపులతో పాటు బ్లడ్ బ్యాంకులు పెడుతున్నారు, కంటి పరీక్షలు చేయిస్తూ ఉన్నారు. సొసైటీ కొంత ప్రజలకు సహకారం చేసేదానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం 3-మ్యాన్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారికి, అలాగే ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ మన బొప్పన శ్రీనివాస్, అలాగే మన మద్దిపాటి సత్యనారాయణ ప్రసాద్, అలాగే సోము వినాయక్, వీరు ముగ్గురిని మన ఎమ్మెల్యే గారు నియమించడం జరిగింది. వారు ముగ్గురు కూడా మన ఎమ్మెల్యే గారు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ తమ వంతు సహకారం అందిస్తూ ఈ యొక్క సహకార బ్యాంకుని ముందుకు తీసుకెళ్లవలసిందిగా
వారిని కూడా కోరుతున్నాం. అధ్యక్షులు శ్రీనివాస్ గారు, సభ్యులు వినయ్ గారు, మందపల్లి ప్రసాద్ గారికి ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ నేటి సభాధ్యక్షులు పూజ్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ గోరెట్ల బొజ్జ చౌదరి గారికి, రాజమండ్రి మార్కెట్ కమిటీ అధ్యక్షులు వాసు గారికి, సభా వేదిక పైన వేదిక ముందు ఆశలైన పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, రైతులు అడిగినప్పుడు సక్రమంగా చెప్పవలసిన బాధ్యత కూడా వారిని ఆశిస్తూ ఉన్నారు. వారు ఏదైతే ఆశిస్తున్నారో శ్రీని గారు, ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశించి అంటే ఒక ఉన్నతమైన సొసైటీలుగా తయారు చేయాలని ముందుకెళ్తున్నారు, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరు పనిచేస్తూ రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఈ సొసైటీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రాజమండ్రి శ్రీ సువర్ణ వర్తక సంఘానికి 92 ఏళ్ల ఘన చరిత్ర ఉందని సంఘ అధ్యక్షుడు అడప శ్రీహరి, సంఘ గౌరవ అధ్యక్షులు కూర్మదాసు ప్రభాకర్, గౌరవ కార్యదర్శి గంటా ప్రకాష్ తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న కడియాల శ్రీనివాస్ ని శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక శ్రీ సువర్ణ వర్తక సంఘ కళ్యాణ మండపంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ సోదరు మాజీ అధ్యక్షుడు సంఘ పెద్దలను వ్యక్తిగతంగా అవమానపరుస్తూ కించపరిచే విధంగా ప్రవర్తించడం వలన సంఘంలో గౌరవంగా మసలుతున్న తమకు ఇబ్బంది కలగటంతో మొత్తం సభ్యులంతా ఏకమై నిజానిజాలు తెలియజేస్తున్నామని చెప్పారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు దొండపాటి శంకర్రావు సూచనల మేరకు తాము ఆయనను గెలిపిస్తే కనీసం లెక్క పత్రాలు లేకుండా ధ్వజమెత్తారు. కమిటీ సభ్యులు, సంఘ పెద్దలు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు దారుణమైన ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వెట్స బాబ్జీ, కృష్ణదాసు, జవ్వార్, దొండపాటి జయసింహ, బొడ్డు రామారావు, సప్ప వెంకటరమణ, కొనగల రాజు, ఎస్ఎస్వి ప్రసాద్, కడియాల రఘు, లక్కోజు వీరభద్రరావు, లక్కోజీ, మామిడి వెంకట్రావు, దినేష్ జైన్, కమలేష్ జైన్, జానకిరామ్, అల్లు చందు తదితరులు పాల్గొన్నారు. అవసరం ఎందుకు వచ్చిందంటే అతను సాంప్రదాయానికి విరుద్ధంగా సంఘం మీద, సభ్యుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఈ యొక్క సమావేశం పెట్టి మా యొక్క ఐక్యత చాటుకుంటూ మా పెద్దలు 3 తరాలుగా ఏదైతే సేవలు చేస్తూ ఉన్నారో ఇక మీదట కూడా మేమందరం కూడా ఐక్యతగానే ఉంటాం. సంఘం యొక్క పరువు రోడ్డు మీదకి ఈడ్చినందుకు గాను మా పెద్దలందరూ నిర్ణయం మేరకు అతను పలుకుతున్న కోట్ల అవినీతి ఇంత జరిగింది అంత జరిగిందని ఏదైతే చెబుతూ ఉన్నాడో దాని మీద మేము పరువు నష్ట దావా వేయడానికి సంసిద్ధమయ్యి వాళ్ళందరూ ఆమోదం తీసుకొని దాని కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో అతను మార్వడిల్ని సంఘాన్ని విడదీయాలన్న ఆలోచనతో రకరకాల ప్రేలాపలు పలుకుతూ ఉన్నాడు. మార్వాడీస్ మాకు అంతర్భాగం. ఈనాడు కాదు, మా తాతల నాటి నుండి కూడా వాళ్ళు మాకు వ్యాపారంలో ఈరోజు మేమందరూ ఇంత స్థాయికి ఎదిగామంటే దాని వెనకల ప్రతి ఒక్క మార్వాడి యొక్క వ్యాపార దృక్పథం వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఎంతో ఉంది. కొన్ని యొక్క లూప్ హోల్స్ ఉపయోగించి చేయాలని చూస్తూ ఉన్నాడు. మా మార్వాడి సోదరులందరూ కూడా మేమందరూ కూడా అన్నదమ్ములాగే ఎప్పుడు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆయన అవినీతి ఆరోపణలు కానీ, ఆయన కోర్టుకెళ్ళి న్యాయం తేల్చుకుంటానన్న దాని ఇష్యూ గురించి కానీ మేము సంసిద్ధంగా ఉన్నాం. మా కమిటీ ఎవరైనా 3.5 కాదు 3 పేజీలు అవినీతి చేసినా జవాబు చెప్పడానికి ఆయన కోర్టు ద్వారా వస్తే కోర్టులో రెడీ, ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా వస్తే అక్కడ రెడీ. ఆయన అసలు సంఘం అన్న ఇష్యూ గురించి చెప్పారు. ఆ సంఘం కోర్టు ద్వారా ఆయన్ని వెళ్ళమనండి. ఆయన కోర్టులో అసలు సంఘం అంటే మా సంఘం మటుకు అప్పీల్ చేయదు, ఆయన్నే అధ్యక్షుడి కింద ఒప్పేసుకుంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన చేసిన అవినీతి ఆరోపణలు ఆయనే రుజువుపరచాలి కోర్టులో. మాది కాదు బాధ్యత, బడ్డీని ఆయనదే. పాయింట్ నెంబర్ 3, ఆయనకి చేసిన ఆరోపణలకి సంఘం పరువు, మా వ్యక్తిగత పరువు తీయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏ సంఘ పెద్దల మీద అయితే కంప్లైంట్ ఇచ్చాడో ఆ సంఘ పెద్దలు సంఘం కలిపి ఆయన మీద పరువు నష్టం దావా వేయడానికి మేము తీర్మానించుకోవడం జరిగింది. ఇక మీదట ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ఈ బాల్ ఆయన కోర్టుకే వదిలేస్తున్నాం. ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం. ఆయన ఎటువంటి దీని మీద రిపర్కేషన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు, వాటన్నిటిని మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే సీఎం చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బొమ్మూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెద్దాపురంలో జరిగిన సమావేశంలో జగన్ వైసీపీ నాయకులను విమర్శించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రసంగం సాగిందని తెలిపారు. సూపర్ 6 సక్సెస్ అయిందని సీఎం చెప్పడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మళ్లీ రాదనే ఉద్దేశంతోనే సింగపూర్, దావోస్ల నుంచి పెట్టుబడులు రావట్లేదని అన్నారు. చంద్రబాబు కారణంగానే పోలవరం జాప్యం జరుగుతుందని చెప్పారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఏ ఇండస్ట్రియలిస్ట్ చెప్పినా గుడ్డిగా చెప్పడు, సర్వే చేయించుకుంటాడు. ఎలా ఉంది 15 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం? సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటాడు, చదువుకుంటాడు. ఓహో, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది దీని పని. 15 మాసాలకే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయలేదు, దూరం అయిపోయింది ప్రజలకి, ప్రజలు వ్యతిరేకం అయిపోయారు. కాబట్టి మళ్ళా ఈ ప్రభుత్వం రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈయన మనం పెట్టామంటే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం డిసిషన్ తీసుకుంటుందో మేము రావు అనే మాట మాట్లాడుతున్నారు. ఈజ్ క్లియర్. అది నువ్వే చెప్తున్నావు, మేం కాదు. ఇది ఎవరో చెప్పటలా, ఏ పత్రికలు చెప్పటలా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలనే పరిస్థితి అర్థమైపోద్ది. కాకపోతే మమ్మల్ని దెయ్యం అంటున్నాడు, భూతం అంటున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అలా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎంత తొక్కినా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు అని క్లియర్గా చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది వెరీ క్లియర్. మీరు నిన్న మొత్తం ఉపన్యాసాన్ని ఆద్యంత పరిశీలించండి. భయపడిపోతున్నాడు. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు, కానీ నేను పవన్ కళ్యాణ్ కలిసే ఉంటాం, నేను బీజేపీ కలిసే ఉంటాం అని చెప్పుకుంటున్నాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెబుతున్నాడు. ఎక్కడ భయపడి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దూరం అయిపోతాడు. ఏం దూరంగా అవసరం, మీరు అంతా కలిసి కట్టుగానే ఉన్నాం, మాకేం అభ్యంతరం లేదు. ఇందాక చెప్పాను కదా, 49.37 మాకు వచ్చింది, నీకు వచ్చినప్పుడు 49.17 39.17 వచ్చిన నువ్వే రివైవ్ అయితే మేము ఎందుకు రివైవ్ కావు అనేది సత్యమైన విషయం, నీకు తెలిసినటువంటి అంశం. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవటం, మాకు అర్థమవటం, మా కాన్ఫిడెన్స్ పెరగటం కాదు, నీకు కూడా అర్థమైంది, నీకు కూడా భయం వేస్తుంది. వెళ్ళిన చోటల్లా జగన్మోహన్ రెడ్డి గారి కథలన్నీ చెప్తున్నాడు. అసలు అపోజిషన్లో ఉన్నవాడు ఏం చెప్పాలండి? మేము చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మేము చెప్పుకోవాలా? పవర్లో ఉన్నవాడివి ఎన్ని చెప్పుకోవాలి? నువ్వేం చేస్తున్నావో చెప్పుకోవాలి, నీ ప్రభుత్వం ఏం చేస్తావో చెప్పుకోవాలి. ఇవన్నీ మానేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దుర్మార్గుడు, అన్యాయస్తుడు, గులకరాయి, కోడి కత్తి, అక్కడ ఏదో సింగయ్య టైర్ ఎక్కింది, సిబిఐ ఎంక్వైరీలో ఉందేమో మన వివేకానంద రెడ్డి గారి హత్య, ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు పాత కథలు కదా, నాకు అర్థం కాలే. అవన్నీ ఎందుకు, నువ్వేం చేస్తున్నావు చెప్పు ప్రజలకి, అవి చెప్పలేడు. ఇక్కడ నుంచి తిరుపతి పంపిస్తానంట, మధ్యలో అన్న క్యాంటీన్ దగ్గర దిగి భోంచేయాలంట. ఎంతమంది భోంచేయాలి నాకు అర్థం కాదా. అన్ని కథలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుబులు బయలుదేరింది. ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానున్న అర్జున్ చక్రవర్తి చిత్ర యూనిట్ సోమవారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. స్థానిక లా హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో హీరో విజయ్ రామరాజు, హీరోయిన్ సిజా రోల్, నటులు దయా, దుర్గేష్ మాట్లాడారు. చిత్ర యూనిట్ మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన అర్జున్ చక్రవర్తి టీజర్, ట్రైలర్ సాంగ్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. జర్నీ ఆఫ్ అన్సంగ్ ఛాంపియన్ అనే పేరుతో ఒక కబడ్డీ ప్లేయర్ పాత్రను ఈ చిత్రంతో విజయ రామరాజు పోషిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రం అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని అన్నారు. ఆశ్చర్యకరమైన సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని పేర్కొన్నారు. 1950 నుంచి 1990 వరకు 40 సంవత్సరాలు జరిగే కథను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకి తెస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడని విధంగా కబడ్డీ క్రీడలను ఈ చిత్రం ద్వారా అద్భుతంగా తెరకెక్కించామని వివరించారు. తాము 9 సంవత్సరాలు కష్టపడి ఈ ప్రాజెక్టు చేశామని, ప్రేక్షకులందరూ థియేటర్లో తమ చిత్రాన్ని చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎమ్ ఫ్రమ్ కేరళ. నా క్యారెక్టర్ పేరు దేవిక. ఐఎమ్ డూయింగ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ అర్జున్ చక్రవర్తి. నేను కొంచెం తెలుగు మాట్లాడతాను. సో మా సినిమా అర్జున్ చక్రవర్తి, ఇట్స్ మై డెబ్యూ ఇన్ తెలుగు. ఫర్ షూర్ చూడండి. And I'm really happy to be part of the team Arjun Chakravarti. Thank you to my director Vikrant sir. Thank you to my co-stars Dayanand sir, Vijaya, Durgesh sir and Vijay garu. Thank you. I'm happy to share a screen space with them. This Arjun Chakravarti is a biopic. It's a real life story
of a kabaddi champion. I think nobody knows about him, but through this film we are telling the story of a great kabaddi player. అవి చూసిన తర్వాత కూడా ఇండస్ట్రీ పీపుల్ చాలామంది కాల్స్ చేసి చాలా సర్ప్రైజ్ అవుతున్నారు. అసలు ఎలా ఎవరి దగ్గర వర్క్ చేయని ఒక డైరెక్టర్ ఇంత బాగా ఎలా తీయగలిగాడు అనే ఒక సర్ప్రైజ్ అవుతున్నారు. అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీని గారు, తను యాక్చువల్గా యూఎస్లో ఉంటారు. తను ప్రతి షెడ్యూల్ ఇక్కడ జరుగుతున్న ప్రతి షెడ్యూల్ తర్వాత మాతో ఫోన్లో ఇంటరాక్ట్ అవుతూ అప్డేట్స్ తెలుసుకుంటూ చాలా సపోర్ట్ చేశారు. నిజంగా ఒక ప్రొడ్యూసర్ ఇంతకాలం హోల్డ్ చేసి ఒక ప్రాజెక్ట్ని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడం అనేది రియల్లీ వీఆర్ బ్లెస్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అర్జున్ చక్రవర్తి. అండ్ ఈ సినిమా 29వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ మాకు ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్ చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది. అండ్ ఈ సినిమాని ఆడియన్స్ అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. రమణ అనే క్యారెక్టర్ చేశాను. అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా ఒక హై ఎమోషనల్ జర్నీ ఉండే ఒక క్యారెక్టర్ చేశాను. అంటే ప్రతి సిచ్యువేషన్లో అర్జున్ క్యారెక్టర్ని సపోర్ట్ చేసి తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను. ఆల్మోస్ట్ లిటరల్లీ ఒక 4.5 years షూటింగ్కే మేము స్పెండ్ చేసామండి. ఓవరాల్గా 6 years. ఎందుకంటే మాకు మధ్యలో కోవిడ్ రావడం వల్ల ఒక 1.5 year స్పాయిల్ అయిపోయింది. సో ఇంత కష్టపడి ఈ సినిమాని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము మీ ముందుకు వస్తున్నాము. ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఇంత మనీ ఇంత టైంని స్పెండ్ చేశారు. ఈ సినిమాని ఇంత గ్రాండ్గా మీ ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఆయనకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా డైరెక్టర్ గారు ఒక డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా చాలా క్లారిటీగా తను ఏం చేయాలి, తనకి ఏం కావాలి, మా నుంచి ఏం కావాలని చెప్పి. రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శాంతినగర్ అచ్చుల కళ్యాణ మండపంలో 1వ మండల అధ్యక్షులు నాగల శివకుమార్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోలింగ్ బూత్ కార్యకర్తలతో శాసన మండలి సభ్యులు సోమవీరాజు సమావేశమయ్యారు. సోము మాట్లాడుతూ వచ్చే నెల 1వ తేదీన జిల్లాలో ప్రారంభం కానున్న రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యం పేరిట పర్యటన నేపథ్యంలో కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీలు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ యానుపు యేసు, జిల్లా ఉపాధ్యక్షులు బండి ప్రసాద్, స్వామి సూర్యకిరణ్, పడాల హదీరాం, కాలిపు సత్య సాయిరాం, మండల జనరల్ సెక్రటరీ సురేష్, ఆకుల నర్సవేణి, విప్పర్తి జ్యోతి, రాయుడు సత్యనారాయణ, అలాగనే సోము సతీష్, దంటు సత్యనారాయణ, ఉందుర్తి సుగేశ్వరరావు, పోసుపో విజయరావు, అడపాక నాగమణి, మల్లివరస రాంబాబు, పి నాగేశ్వరరావు, కె రాజు, పి రవి, శ్రీనివాసు, పొడిచంటి, పిన్నమరెడ్డి, నారాయణరావు, ఇప్పర్తి జ్యోతి, కండిల్ల రామారావు పాల్గొన్నారు. ధవళేశ్వరం గ్రామంలో తొలగించిన దివ్యాంగుల పింఛన్లని వెంటనే పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కో కన్వీనర్, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరే మాట్లాడారు. గత ప్రభుత్వంలో కోతలు లేకుండా దివ్యాంగులందరికీ సమానంగా 3,000 రూపాయల పింఛను అందించిన ఘనత జగన్కి దక్కుతుందని తెలియజేశారు. పోసికుమార్ మాట్లాడుతూ దివ్యాంగులకు సదరన్ సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ పేరుతో డాక్టర్లు అడ్డుగోలుగా పర్సంటేజ్లు తగ్గించారని, పోస్టు పోలియో ఉన్న వ్యక్తులకు పోలియో శాతం ఎలా తగ్గుతుందని, వికలాంగత్వం తగ్గిందని డాక్టర్లు ఎలా నిర్ధారించారని, ఎంఆర్ పిల్లలకు పట్ల సదరం రీవెరిఫికేషన్లో పూర్తి స్థాయి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, డిపిఎంపీ అసోసియేషన్ నిడదవోలు మండలం ఆధ్వర్యంలో స్థానిక ఆనందన్ ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షులు పోతుల సత్యవారి ప్రసాద్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాజమండ్రి జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ తేజ, జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం చేతుల మీదుగా నిడదవోలు పిఎంపీల తరపున దైనందిన సుఖ జీవనానికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో డాక్టర్ రామ్ గోపాల్ తేజ మాట్లాడారు. పేగులకు సంబంధించిన క్యాన్సర్లను ఎలా గుర్తించాలో తెలిపారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ ఏ శ్యామ్ సుందర్, గైనకాలజిస్ట్ డాక్టర్ పి మాణిక్యాంబ బాల పలు విషయాలు వివరించారు.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సమపాలనలో సంక్షేమం, అభివృద్ధి. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. కొలువు తీరనున్న శుభంకర మహాగణపతి. పుష్కర్ ఘాట్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ. సొసైటీల ద్వారా రైతులకి మెరుగైన సేవలు. ఘనంగా హుకుంపేట 3 మెన్ కమిటీ ప్రమాణ స్వీకారం. కడియాల శ్రీనివాస్ను శాశ్వతంగా బహిష్కరించాం. వెల్లడించిన శ్రీ సువర్ణ వర్తక సంఘం నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.